వదిలేసినాయి ఈ వీక్ నైనిక మనకంట అనుకుని ఎందుకనంటే నైనిక పైన కాన్ఫిడెన్స్ లేకుండా ఆ పిల్ల పాపం ఏమందో తెలియదు. నైనిక కూడా చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ అనుకున్నా. ఫస్ట్ వీక్ స్లోగా డౌన్ అయితే వచ్చింది. మేబీ చిన్నపిల్ల అవడము, ఆమె చీఫ్ నుంచి ఆమె వెళ్ళిపోవడము, దాని తర్వాత అందరూ దాన్నే ట్రిగ్గర్ చేసి నామినేషన్స్ లేసరికి ఎమోషనల్లీ డౌన్ అయింది. సో దానివల్ల ఆమె ఫీల్ అయింది. మనీ ఆబ్వియస్లీ కంటెంట్ కోసం ఏడ్చిండా, మళ్ళీ పోతాను భయపడ్డాడో తెలియదు. లాస్ట్ రెండు రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నాను నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా, ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్లలో ఆ ఇద్దరు ముగ్గురు నేను లేననుకో, ఫిక్స్ అయిపోండి, నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసాను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాడు సీత తిట్టిండు చూసినావా, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడి వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో, నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది, అది నీ మిస్టేక్ అని అన్నారు. అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లే వాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతింటే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గర కోసం నేను మనిషిని కాదన్నట్టే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్నది, 100% రాంగ్ అది. నువ్వు మళ్ళీ పక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేను. ఆ టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ వల్ల నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికట్టు ఉన్నాడు. యష్మి కాకుండా లేదు చెప్తా, లేదు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మనకంటే హెల్త్ మీద భయం అవుతుంది నాకు. వాడు ఒక సిచ్యువేషన్లో పట్టేసి నాకు భయం ఏందండి ఆనెస్ట్గా. వీడు ఉంటాడా పోతాడా అని భయం అయింది నాకు. వాడు నిఖిల్ గాడు వచ్చి ఇట్లా చెవు పెట్టి చూసి ఈ సేఫ్ అని అంటే నాకు అప్పుడు ఊపిరి తెచ్చుకున్నా. సో అది కాకుండా ఇంకా నలుగురు చెప్పాడు కదా, విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరెవరు ఉన్నారన్నా కంటెస్టెంట్లు, సోనియా ఉండదు, ఇంకా సీత ఏం నేర్చుకోలేనా నేను అంటే, మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని నెగిటివ్ చేయాలంటే ఎట్లనైనా చేస్తారు. సో అందరూ మనోళ్ళు కదా నేర్చుకున్నా. బిగ్ బాస్ వల్ల నేను బాగా నేర్చుకుంది ఏం తెలుసా, బిగ్ బాస్ హౌస్ గురించి కాదు, హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చే లోపు నా వాళ్ళు కాదని తెలుసుకున్నా. బయట కొందరిని బాగా గుడ్డిగా నమ్మిన వాళ్ళు నా వాళ్ళు కాదని తెలుసుకున్నా. నాకు ఇస్తే 100%